హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ డన్నా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఏంటి ఎక్కడ వెళ్తున్నాం అనుకుంటున్నావా? మేమైతే మా ఊరు పక్కనున్న రమేష్ గుట్టకి వెళ్తున్నాం. శివలింగం ఉంటుంది అక్కడ. ఇదే రోడ్డు వెళ్ళేది. నేను, మా బాబు, మా తమ్ముడు అట్లా వెళ్తున్నాం బండి మీద. చూడ్డానికి మొత్తం పచ్చగా ఉంది కదా రోడ్డు. దగ్గరికి వచ్చేసింది గుట్ట. ఇది పైన ఉంటుంది గుట్ట, ఎక్కాల పైకి మనం. చాలా మీదకుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం 8:30కి అట్లా. ఆల్రెడీ మంది ఉన్నారు. షాప్స్ కూడా అన్నీ ఓపెన్ అయినాయి. మా బాబు వర్షం వస్తుందని ఛత్రి పట్టుకొచ్చినాం, కానీ వర్షం ఏం రాలేదు. చూడండి, షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. కుంకుమ, పసుపు, చేతికి కట్టుకునే దారాలు, విభూతి అన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ పొద్దున్న నుంచి కూర్చున్నారు. వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు. నైట్ ఇక్కడ స్టే చేస్తారు డైలీ. వీళ్ళందరూ షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ కొబ్బరికాయలు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. కొబ్బరికాయలు తీసుకోరా అని అడిగినారు. ఆల్రెడీ మేము ఇంటికి తీసుకొని వెళ్ళినాం. ఇక్కడ ట్యాంప్ ఉంది, కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అన్నదానం చేస్తారు. ఈరోజు సోమవారం కదా, అన్నదానం ఉంటుంది ఇక్కడ డైలీ. లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాను చూడండి. ఇక్కడ స్టార్టింగ్లోనే ప్రసాదాలు ఉన్నాయి. లోపల గుడి. ఇక్కడ బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్తున్నాం. మంది కూడా ఎక్కువ లేరు చూడండి. లైన్ కూడా తక్కువనే ఉంది, ప్రొద్దున పూట కాబట్టి. లోపలికి వెళ్ళాలి. ముందుగా వినాయకుడిని దర్శించుకొని తర్వాత శివుణ్ణి కూడా మొక్కినాం. తర్వాతకేని దత్తాత్రేయ స్వామి గుళ్ళో కొబ్బరికాయ కొట్టిన మా బాబు కొట్టిన మొక్కుతుండ ఇక్కడ నంది దగ్గర మొక్కేసి బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుళ్ళో కూడా అన్నదానం ఉన్నది. ఇక్కడ కూడా వంటలు చేస్తున్నారు ఆల్రెడీ. కొన్ని అయినాయి కూడా, ఇంకా అయితే అవుతున్నాయి. కొన్ని చేసిండ్రు. ఇక చూడండి, గుట్ట అనేది కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. మీదికి చాలా పైనుంచి చూస్తే చూడండి ఇట్లా మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నీళ్ళది గుండం కూడా ఉంది. వాటర్ కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం చుట్టూ ఇలా ఉంటుంది. పబ్లిక్ అయితే ఉన్నారు. సోమవారం కదా, ఇక ఈ శని సోమవారాల్లో సోమవారం, శనివారం ఎప్పుడు మంది ఉంటూనే ఉంటారు. ఇది 4వ శనివారం అన్నట్టు. ఈ ఒక ప్లేస్లో అయితే మేమైతే కూర్చొని ఇక ప్రసాదం అయితే తింటున్నాం. మొత్తం ఇక కొండ కిందికి చూస్తుంటే గుట్ట కింద మొత్తం ఇట్లా పచ్చగా, అక్కడ దూరాన చెరువు కనిపిస్తుంది. ఎర్రటి పువ్వులు ఉంటాయి. ఈ పువ్వుల పేరు తురాయి పువ్వులు అని అంటారు. మొత్తం ఇట్లుంటుంది. బాగుంది కదా నేచర్ పైనుంచి చూస్తుంటే మొత్తం. ఫస్ట్ టైం మన ఛానల్స్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.